హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో తెలంగాణ ప్రాంతంలో జిల్లాల పరిణామక్రమం గురించి నేర్చుకుందాం. ఫస్ట్, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే 1947 ఆగస్టు 15న మన భారతదేశంలో 562 సంస్థానాలు ఉండేవి. ఈ 562 సంస్థానాల్లో 4 సంస్థానాలు తప్ప మిగిలినవన్నీ భారత యూనియన్లో విలీనమైనాయి. విలీనం కాని 4 ఏంటంటే ట్రావెన్కోర్ కేరళ, జునాగఢ్ గుజరాత్, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్. ఈ 4లో పెద్ద సంస్థానం హైదరాబాద్. హైదరాబాద్లో 5 సుబాలు ఉండేవి. అయితే ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వము భారత యూనియన్లో విలీనం చేసుకోవడానికి, అంతర్భాగం చేసుకోవడానికి హైదరాబాద్ సంస్థానం మీద ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను జరిపించింది. ఈ సైనిక చర్య జరిపించినప్పుడు ప్లాన్ చేసింది ఈఎన్ గోడార్డ్. సో గోడార్డ్ ప్లాన్ అని కూడా ఆపరేషన్ పోలోకి పేరు. ఈ ఆపరేషన్ పోలోకి పోలీస్ చర్య అని పేరు పెట్టింది సి రాజగోపాల్చారి. ఇతను ఎవరంటే ఆపరేషన్ పోలో జరిగినప్పుడు భారత గవర్నర్ జనరల్. ఆపరేషన్ పోలో హైదరాబాద్ సంస్థానం మీద ఎప్పుడు వరకు జరిగిందంటే 1948 సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17 వరకు జరిగింది. అయితే మిలిటరీ రూల్స్ ప్రకారం హైదరాబాద్ సంస్థాన్ని ఫస్ట్ ఎవరు చేరుకుంటారో వాళ్ళే నెక్స్ట్ మిలిటరీ పాలన జరపాలన్నమాట. ఫస్ట్ చేరుకుంది జయంత్ నాథ్ చౌదరి. అందుకే నెక్స్ట్ హైదరాబాద్లో వచ్చింది జేఎన్ చౌదరి మిలిటరీ పాలన అనమాట. హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా జేఎన్ చౌదరి 1948 సెప్టెంబర్ 24 నుంచి 1949 డిసెంబర్ 31 వరకు పాలించినాడు. అయితే 1948 సెప్టెంబర్ 17న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దక్కన్ రేడియోలో ఒక ప్రకటన చేసినారు. ఏమని అంటే ఇప్పటి నుంచి హైదరాబాద్ రాష్ట్రము 1948 సెప్టెంబర్ 17న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దక్కన్ రేడియోలో ఒక ప్రకటన చేసినారు. ఏమని అంటే హైదరాబాద్ ఇప్పటి నుంచి భారతదేశంలో విలీనం, అంతర్భాగం అని ప్రకటన చేసినారనమాట. అప్పటి నుంచి హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగంగా అయింది. కొంతమంది సెప్టెంబర్ 15 విమోచన దినం అంటారు, కొంతమంది విద్రోహ దినం అంటారు. హైదరాబాద్ కర్ణాటక విభజన దినం అని అంటారు. మహారాష్ట్రలో మరాఠవాడ సంగ్రామ ముక్తి దివాస్ గా జరుపుకుంటారు. తర్వాత వచ్చింది జేఎన్ చౌదరి పాలన. తర్వాత ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వం వచ్చింది. ఎంకే వెల్లోడి 1950 జనవరి 26, 1950 జనవరి 26 నుండి 1952 మార్చి 6 వరకు పాలన జరిపినాడు. అయితే ఈ టైంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్గా 1950 జనవరి 26 నుండి 1950 జనవరి 26 నుండి 1956 నవంబర్ 1 వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని హైదరాబాద్ రాష్ట్ర రాజ ప్రముఖ్గా ఉంచినారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మన హైదరాబాద్ సంస్థానంలో 5 సుబాలు ఉండేవి కదా. ఈ 5 సుబాలని పరిపాలనా సౌలభ్యం కోసం 16 జిల్లాలుగా విభజించారు. ఎప్పుడంటే ఏప్రిల్ 21, 1950లో విభజించినారు. ఈ 16 జిల్లాల్లో 8 తెలంగాణ ప్రాంత జిల్లాలు, 3 మరాఠవాడ జిల్లాలు, 5 కన్నడ ప్రాంత జిల్లాలు. అయితే ఈ 5 కన్నడ ప్రాంత జిల్లాలు ఉన్నాయి కదా, ఇవే ఇప్పటి హైదరాబాద్ కర్ణాటక రీజియన్ జిల్లాలు. ఇక్కడ 1950 జనవరి 26 హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంగా 16 జిల్లాలతో ఉన్నట్లుగా అవతరించినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న 8 జిల్లాలు ఏమంటే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, అత్రబల్దా, అంటే హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలు అన్నమాట. తర్వాత మనం ఇక్కడ చూసేది ఏంటిది, తెలంగాణ ప్రాంతంలో జిల్లాల పరిణామ క్రమం ఏంటి అని. అయితే ఇక్కడ మనకు 1952 ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు మొదటిసారి ఎన్నికలు జరిగినాయి కదా. ఆ ఎన్నికలలో 1956 మార్చి 6న కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బురుగుల రామకృష్ణారావు షాద్నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నికైనాడు. అతని ప్రమాణ స్వీకారము రాజ్ ప్రముఖ్ అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నివాస స్థలము కింగ్ కోటి నుంచి ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే బూరుగుల రామకృష్ణారావు సీఎంగా ఎప్పటిదాకా ఉన్నాడంటే హైదరాబాద్ రాష్ట్ర సీఎంగా 1952 మార్చి 6 నుంచి 1956 నవంబర్ 1 వరకు సీఎంగా బూరుగుల ఉన్నాడు. 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ పార్టీ నుంచి నల్గొండ నియోజకవర్గం నుంచి భారతదేశంలోనే ఎక్కువ మెజారిటీ ఓట్లతో పార్లమెంట్కి ఎన్నికైంది రావినారాయణ రెడ్డి. తను నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లతో గెలిచినాడు. ఎన్నోట్లు వచ్చినాయి, 3,09,162 ఓట్ల మెజారిటీ వచ్చింది. 1953 అక్టోబర్ 1న బూరుగుల సీఎంగా ఉన్న టైంలో వరంగల్ని విభజించి ఖమ్మంగా చేసినారు. తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంతంలో 9 జిల్లాలు ఉన్నాయి. 1978 ఆగస్టు 15 హైదరాబాద్ను విభజించి రంగారెడ్డి జిల్లా కేవీ రంగారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాను ఏర్పరిస్తే అప్పటికి 10 జిల్లాలైనాయి తెలంగాణలో. అప్పుడు సీఎం మరి చెన్నారెడ్డి. 2014 జూన్ 2 తారీఖున 10 జిల్లాలతో ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది, మనకు తెలుసు. 2016 అక్టోబర్ 11 దసరా రోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1974 ప్రకారం జిల్లాల సంఖ్య 31కి పెంచిరు. అప్పుడు సీఎం కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 2019 ఫిబ్రవరి 17న ములుగు, నారాయణపేట 2 జిల్లాలు కొత్తగా ఏర్పరిచి మొత్తం 33 జిల్లాల గల ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.